నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం పంజాగుట్ట మణిపల్లి జ్యువెలరీస్లో ఉన్నాము. రేపు అక్షయ తృతీయ కావడంతో ఆ సందర్భంగా మనతో మాట్లాడడానికి మణిపల్లి జ్యువెలరీ మేనేజర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. హలో అండి. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ ఎదురు చూస్తున్న ఏదైతే గోల్డ్లో బిగ్ ఫెస్టివల్ అక్షయ తృతీయ ఉంటుందో అది రానే వచ్చింది. ఈ కమింగ్ సండే అండ్ మండే అంటే 19th and 20th అక్షయ తృతీయ సెలబ్రేషన్స్ మానేపల్లి జ్యువెలర్స్లో స్టార్ట్ అయినాయండి. ముందుగానే ప్రీ బుకింగ్స్ అనేవి చాలా బాగా స్టార్ట్ అయింది. ఎన్నడూ ఆశించిన విధంగా ఈసారి మానేపల్లి యాజమాన్యం కొత్త కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇస్ ఆ మైక్రో టెక్నాలజీ తోటి లైట్ వెయిట్ హారాల్స్, అంటే సహజంగా హారం అనగానే 5-6 తులాల వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది గోల్డ్ వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్లో ఇస్ 35 to 40 గ్రామ్స్లో లాంగ్ హారాలు ఇస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్, అంటే 100 పైగా డిజైన్స్ లాంచ్ చేశాము. దానికి అనుగుణంగా సూటబుల్గా వడ్డానాలు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి లైట్ వెయిట్లో. అలాగే ఇస్ ప్రీమియం కుందన్ జ్యువెలరీ అనగానే మనకి 50-60 గ్రామ్స్ స్టార్టింగ్ రేట్ వస్తుంది. అందులో మనకి 35 గ్రామ్స్ నుండి నెక్లెస్ సెట్స్ చాలా లాంచ్ చేశామండి. ఈ అక్షయ తృతీయ పురస్కరించుకొని మానేపల్లి యాజమాన్యం చాలా చక్కని ఆఫర్లు, మునిపెన్నడూ లేని విధంగా ఆఫర్స్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. అంటే ఆల్ గోల్డ్ జ్యువెలరీ ఫ్లాట్ 35% వాల్యుయేషన్స్లో డిస్కౌంట్ ఉంది. అదేవిధంగా ఇస్ సెలెక్టెడ్ జ్యువెలరీ పైన 50% ఫ్లాట్ డిస్కౌంట్. దీంతోపాటు అనుగుణంగా మనకి డైమండ్స్లో కూడా మంచి ఆఫర్స్ అండి. ఐజిఐ సర్టిఫికేషన్ తోటి ఇస్ 49,000 బై మోర్ సేవ్ మోర్ ఆఫర్స్ తోటి ఇస్ 49,950 ఫర్ క్యారెట్ ఆన్వర్డ్స్ నుండి ఇస్ 43,500 ఇస్ సెలెక్టెడ్ జ్యువెలరీ పైన డైమండ్స్లో కూడా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అండ్ వివిఎస్ క్వాలిటీ ఇస్ జిహెచ్ కలర్ తోటి ఎక్కడ నాణ్యత ప్రమాణాలు ఎక్కడ తగ్గకుండా చక్కటి ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంకేమైనా స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా పర్టికులర్గా అక్షయ తృతీయ సందర్భంగా? అక్షయ తృతీయలో మనకి స్కీమ్స్ అనేవి మన దగ్గర ఇస్ గోల్డ్ పర్చేస్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ గోల్డ్ పర్చేస్ ప్లాన్స్లో ఎన్రోల్ అయిన ప్రతి కస్టమర్కి ఇస్ వాల్యుయేషన్ ఛార్జెస్ ఎనీ ట్యాగ్ వాల్యూ పైన 70% డిస్కౌంట్ ఉందండి. ఎందుకు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడము శుభంగా ఎందుకు భావిస్తారు? ప్రతి ఒక్క సామాన్యులు మిడిల్ క్లాస్ నుండి అప్పర్ క్లాస్ వరకు బంగారం అనేది ఒక అసెట్స్, ఒక శుభ పరిణామం. అంటే ఒక 1 గ్రామ్ పర్చేజ్ నుండి అప్ టు 10 తులాస్ 100 తులాస్, అంటే ఎవరికి సామాన్యులకి ఎవరికి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు బంగారాన్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అంటే బంగారం అనేది ఒక అసెట్స్, అంటే తాతల నుండి తరతరాల నుండి బంగారం అనేది కొని పెట్టుకుంటే నిల్వల్లో దాని మెటల్ వాల్యూ పెరిగేదే కానీ ఎక్కడ కూడా తగ్గేది లేదు. మీకు ఈ రోజు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇస్ ద మెటల్ వాల్యూ 50 to 70% హైక్ అయినాయి. ఓకే, అంటే బంగారానికి మనకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ టైంలో మనం ఎక్కడైనా బ్యాంక్లో కొదవ పెట్టుకున్నా కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది వస్తుంది కాబట్టి అందరూ సామాన్యులు బంగారం పైన ఎక్కువ మక్కువ చూపుతారు. సో ఇప్పుడు మనకు బంగారం ధర అనేది పెరిగింది, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేపు అక్షయ తృతీయ కావడంతో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అంతో ఎంతో ఏదో కొద్దిగా కొనాలనుకుంటారు. వాళ్ళకి ఎలాంటి స్కీమ్సా, లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఉండేది ఏదైనా చిన్న ఐటమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయా హారాలు కాకుండా? ఎస్ మ్యామ్, తప్పకుండా. అంటే మనకి ఒక 1 గ్రామ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్కి ఇస్ 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అనేవి మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయండి. 1 గ్రామ్ నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 100 గ్రామ్స్ వరకు. అలాగే బేబీ ఐటమ్స్, లక్ష్మీదేవి కాసులు కానీ, లైట్ వెయిట్ చైన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే 22 క్యారెట్తో పాటు 18 క్యారెట్స్ కూడా మంచి అందుబాటులోకి తీసుకొచ్చాం. లైట్ వెయిట్ కలెక్షన్స్, అంటే ఈ లైట్ వెయిట్ కలెక్షన్లో 4 to 5 గ్రామ్స్లో గోల్డ్ చైన్స్ మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా 18 క్యారెట్లో 4 to 5 గ్రామ్స్ నుండి స్టార్టింగ్ నెక్లెసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అన్ని క్లాసుల వాళ్ళు అన్ని వర్గాల వారు కొనుక్కునే విధంగా అందుబాటులోకి చాలా కలెక్షన్స్ తీసుకొచ్చాం. సో ఈ ఆఫర్స్ ఏ బ్రాంచ్, మణిపల్లి జ్యువెలరీ ఏ బ్రాంచ్ అయినా సేమ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా రేపు సందర్భంగా? జ్యువెలర్స్ 6 బ్రాంచెస్లో ఎక్కడైనా కూడా సేమ్ ఆఫర్స్ అవైలబుల్ ఉందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు? చాలా బాగున్నాను. సో చెప్పండి, అక్షయ తృతీయ సెలబ్రేషన్స్ చేసుకోనికి వాళ్ళ గోల్డ్ కొనడానికి వచ్చినారా? అక్షయ తృతీయ అంటే స్పెషల్గా అలా ఏం లేదు. మానేపల్లికి వస్తే ఎప్పుడైనా ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాల్సి అనిపిస్తుంది. అవునా? ఓకే. సో అక్షయ తృతీయకి గోల్డ్ కొనడం ఎందుకంత శుభం అంటారు? చాలా మంది రేపు కొంటూ ఉంటారు కదా, ఏదో 1 గ్రామ్ అయినా సరే కొంటూ ఉంటారు. ఎందుకు?
అక్షయ తృతీయ స్పెషల్ అంటే అది చాలా రోజుల నుండి అందరూ బిలీఫ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవుతారు, కానీ స్పెషల్గా అంటూ ఏముంది. ఓకే, ఫైన్. సో ఏం కొన్నారు మీరు ఇక్కడ మానేపల్లి జ్యువెలరీలో? మా బాబుకి లాకెట్ తీసుకున్నాం ఈరోజు. ఓకే. 10-15 డేస్ బ్యాక్ డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను. ఓకే, ఏమైనా స్కీమ్స్ అవైలబిలిటీ ఉందా మనకు మానేపల్లి జ్యువెలరీలో? ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఓకే, మ్మ్. ఏదైనా ఒక మంచి స్కీమ్ చెప్పండి మీరు అవైల్ చేసుకుంది. మేము స్కీమ్స్ ఏం ఫాలో అవ్వము, ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేయడమే. స్కీమ్స్ ఏం ఇన్వెస్ట్ చేయను నేను అలా. బేసికల్లీ నేను చార్టెడ్ అకౌంటెంట్, సో ఐ బిలీవ్ ఇన్ డైరెక్ట్ పర్చేస్ రాదర్ దెన్ స్కీమ్స్ అండ్ మంత్లీ కమిట్మెంట్స్. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 7-8 ఇయర్స్. ఎట్లుంటాయి కలెక్షన్స్ ఇక్కడ? బాగుంటాయండి. ఐ మీన్ మన బడ్జెట్లో అనుకున్న దానికన్నా బెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి. ఓకే, సో రేపు అక్షయ తృతీయ కాబట్టి ఏం కొన్నారు? మేము యాక్చువల్గా చైన్ ఒకటి ప్లస్ సింపుల్గా ఒక నెక్లెస్ ఒకటి అనుకున్నాం. ఓకే, సో మీకు అనుకున్న బడ్జెట్లోనే వచ్చిందంట? ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే మంచి డిజైన్ దొరికింది. ఓకే, ఎందుకు జరుపుకుంటారు అక్షయ తృతీయ? శుభంగా భావిస్తారు కదా ఆ రోజు గోల్డ్ కొనుక్కోవడం, ఎందుకు అంటారు? అంటే అది పురాతన కాలం నుంచి వస్తుంది. అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేయడం అనేది, ఫ్యూచర్ కోసం సేవ్ చేయడం అనేది, కాబట్టి గోల్డ్లో సేవ్ చేయడం ఇవాళ రేపు మంచి ఇది అంటున్నారు కాబట్టి గోల్డ్ కొనుక్కోవడం అనేది ఫ్యూచర్స్కి సేవ్ చేసుకోవడం అనేది మేము అనుకుంటాం అనమాట. సో ఇప్పుడున్న యూత్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఏం చెప్తారు, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్స్ లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? యాక్చువల్లీ మనకి సింప్లిఫై చేయాలంటే మంత్లీ స్కీమ్స్ కూడా వస్తున్నాయి. అట్లీస్ట్ వాళ్ళు వేస్ట్ చేసే దాంట్లో ఎంతో కొంత యాడ్ ఆన్ ఏదో చేసుకొని మంత్లీ స్కీమ్స్ అన్నా చేసుకోగలిగితే ఎంతో కొంత బెనిఫిట్ వాళ్ళకి ఉంటుంది అనేది నా ఒపీనియన్. హాయ్ అండి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే, సో గోల్డ్ కొనడానికి వచ్చారా? అవునండి, గోల్డ్ కొనడానికి వచ్చాను. వై? అక్షయ తృతీయ కాబట్టా? అట్లా కలిసి వచ్చింది. యాక్చువల్లీ మేము స్కీమ్ కడుతూ ఉండే 1 year నుంచి క్లెయిమ్ చేసుకుందామని వచ్చాము అనమాట. అంటే 1 year లైక్ ఎవ్రీ మంత్ 11 months మేము 10,000 కట్టాము. సో అది ఎలా అంటే ఆ రోజు కట్టినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో అది తీసుకుంటుంది అనమాట. లాస్ట్కి వెన్ వీఆర్ క్లెయిమింగ్ వేస్టేజ్లో 70% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు గోల్డ్ అప్పుడు లైక్ ప్రతి మంత్ ఇంత ఇంత ఉంటుంది కదా, సో దాని యావరేజ్ మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ రోజు ఉన్న గోల్డ్ క్యాలిక్యులేట్ అవ్వకుండా, సో ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి స్కీమ్స్ అవైల్ చేసుకున్నప్పుడు? సో మనకి బేసికలీ వెన్ వీఆర్ డూయింగ్ ఎనీ జాబ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో ఇప్పుడు అందరికీ తెలుసు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి, దానివల్ల మనకి ఆబ్వియస్లీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను లైక్ ఏమంటారు ఎస్ఐపిలో వాటిలో చేస్తే ఇప్పుడు ఈ వార్ వల్ల మొత్తం తగ్గిపోయింది. సో గోల్డ్ వల్ల కొంచెం పెరిగింది. సో బెనిఫిట్ ఆబ్వియస్లీ ఉంది. ఓకే, సో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటారు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, పర్టికులర్గా గోల్డ్? ఎందుకంటే మనకి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు గోల్డ్ కొనే ప్రసక్తి లేదు, బికాస్ ప్రైసెస్ అంతా పెరిగిపోయినాయి. సో ఎలా చెప్తారు? సో ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ చేసాం అనుకోండి, ఆబ్వియస్లీ గోయింగ్ ఫార్వర్డ్ చాలా పెరుగుతుంది గోల్డ్, అది మనకు అందరికి అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి మనకు కొంచెం ఒక 1,000-2,000 ఎంత అమౌంట్ మనం మంత్లీ ఎంత సేవ్ అవుతున్నాయి అనుకుంటే అంత మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ స్కీమ్, మీరు ఏదో కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కుంటూ ఉన్నారనుకోండి, మేబీ 3-4 years తర్వాత మనకి యూజ్ అయ్యొచ్చు ఆ గోల్డ్. అప్పుడు ఆ రేట్ మనం అఫోర్డ్ చేయలేకపోతే ఈ గోల్డ్ కొన్నది తీసుకొని ఏమైనా కొనుక్కోవచ్చు. ఓకే, సో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయినారా ఇవాళ? ఏం కొన్నారు అనే దానిపై? అవును, కొంచెం కొత్త మోడల్ చైన్ వచ్చింది ఈరోజు మాకు, అలాంటిది మనకి ఎప్పుడు లేదు. అంటే ఇన్ జనరల్ నెక్లెస్ అనేసరికి ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పారు 90% అమ్మవారివే ఉంటాయి. సో మా దగ్గర కూడా అన్ని నెక్లెస్ లైక్ లాంగ్ లెంత్ అయినా షార్ట్ లెంత్ అయినా అన్ని అమ్మవారివే ఉంటాయి. ఈసారి మాకు కొంచెం డిఫరెంట్గా లైక్ 9 different కలర్ స్టోన్స్ వచ్చాయి, డిజైన్ చాలా బాగుంది, కొత్త మోడల్. థ్యాంక్ యూ సో మచ్.